వరంగల్ ఓసిటీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంకు ఇచ్చేసిన భక్తులు సౌకర్యార్థం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తుంటే తనంటే గిట్టని కొంతమంది వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ దేవాలయం మాజీ ధర్మకర్త బుక్యా మోతీలాల్ తెలిపారు. వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త బుక్యా మోతీలాల్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రజాసేవ చేసుకుంటూ కాశీబుగ్గ ప్రాంతంలో దేవాలయ అభివృద్ధికి తన తల్లిదండ్రుల పేరు మీద సేవలు చేస్తున్నట్లు తెలిపారు. తాము దేవాలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు తమపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ఏదైనా 3 సార్లు అంటే సత్యం అవుతుంది. అందుకే 3 సార్లు అన్నది. పవన సుత హనుమానికి పవన సుత హనుమాన్. జై శ్రీరామ్. కొంచెం వెనక సార్, కొంచెం వెనక మేడం గారు ఆశీస్సులతోటి, కొండమూలి సార్ ఆశీస్సులతోటి, సురేఖ మేడం ఆశీస్సులతోటి, దేవశాఖ మంత్రి కొండ సురేఖ మేడం చూడండి, ఇక్కడ మేము ఉండి శ్రీరాముని సేవ చేస్తాను తప్ప ఏదో మంచిని రూపాయి గ్రైండ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. అక్కడ వినాయకునికి దేవాలయం అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తా అంటే కొందే టెంపుల్ శివయ్య సుబ్రహ్మణ్య స్వామి దాత ఇదంతా చేసుకుంటా వర్క్ చేసుకుంటా డెవలప్మెంట్ చేస్తాను, కష్టపడతాను. చెప్పారు మాకు మోతీలాల్ గారు అలా కళ్యాణం కట్టియాలి, 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టియాలి. అంటే ఇవాళ నేను దేవాలయం ఆర్చి కట్టించిన 14 లక్షల పెట్టి 15 లక్షలు పెట్టి ఆర్చి కట్టించిన, మైసమ్మ గుడి కాడ మైసమ్మ గుడి కట్టించిన, సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించిన, రెడ్డిపల్లం 2 ఆర్చీలు కట్టించిన, ఎన్టీఆర్ నగర్లో దర్గా కట్టించిన. గుళ్ళ పేరు మీద నేను దగ్గర ఒక 80-90 లక్షలు గుళ్ళు కట్టించిన సొంతంగా నా తల్లిదండ్రుల పేరు మీద, జన్మించిన తల్లిదండ్రుల పేరు మీద 80-90 లక్షలు పెట్టి గుళ్ళు కట్టించిన. లాక్డౌన్లో 3 నెలలు నేను ఎవరైనా ఇంటికి పోయి బియ్యం పప్పులు కోళ్ళు ఇంటింటికి పోయి నేను సేవ చేసిన. లాక్డౌన్లో శ్రీరాముని సేవ చేద్దామని ఇలాగ వచ్చిన. నేను ఈ గుడి డెవలప్మెంట్ కోసం వచ్చిన. ఈ గుడికి నిన్న మేడం గారు ఇంతకుముందు 1,80 లక్షలు మున్సిపాలిటీ 1,80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. ఎంత? 1,80 లక్షలు చూసుకోండి. 1,80 లక్షలు ఒకటి. దేవశాఖ మంత్రి కొండ సురేఖ మేడం పోయిన సంవత్సరం నాడు 4 లక్షలు ఇచ్చారు. ఏరికి మాజీ ఇక్కడ ఉన్న నాయకునికి డెవలప్మెంట్ కోసం. ఆ 4 లక్షలు ఏం చేసినో తెలియదు. రెండోది లక్ష తక్కువ 5 లక్షల రూపాయలు ఒకటి ఇచ్చింది. మొత్తం 9 లక్షల రూపాయలు మా కొండ సురేఖ మేడం పోయిన సంవత్సరం నాడు గుడి డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. ఆ రూపాయి ఏం చేసిందో ఇప్పటివరకు బయటపడలేదు. కట్టాలని చెప్పి మా సురేఖ మేడం గారు, మా కొండమూలి సార్ ఇక్కడ ఒక్కొక్కళ్ళకు కాశీబుగ్గలో ఎక్కడ లేని రాజకీయం కాశీబుగ్గలో ఉంటుంది. ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే ఓర్వలేక మా మీద నిందలేయడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఉన్న స్థలానికి 2 ఫ్లోర్లు కళ్యాణం కట్టిస్తున్నాం. ఎవరు పేదవాళ్ళు ఒక గుళ్ళ కట్టుకోవాలనుకుంటే 5 లక్షలు 6 లక్షలు ఒక టెంపుల్లో ఒక చిన్న పేదవాడు పెళ్లి చేసుకుంటే అవుతానే. కానీ ఇప్పుడు వాళ్ళకు 5,000 రూపాయలు కానీ 3,000 రూపాయలు కానీ గుడికి ఏంటిది మన 2 ఫ్లోర్ల ఫంక్షన్ హాల్కు కరెంటు బిల్లుకు డెవలప్మెంట్ లేబర్ల కోసం ఒక 4,000 రూపాయలు ఇస్తే పెళ్లి అవుతుంది. దానివల్ల 6 కోట్ల రూపాయలు తెచ్చినాం ఈ డెవలప్మెంట్ 2 ఫ్లోర్ల కోసం. మేము ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు 30 లక్షల రూపాయలు శీలపాలక మేడం గారు 29,70,000 రూపాయలు కొబ్బరి కొట్టి లోపల మెటీరియల్ పోసి డెవలప్మెంట్ గ్రానైట్ చేపిస్తున్నాం. మేము గుడి డెవలప్మెంట్ చేస్తాను. ఇలా దొంగలు ఎవరో లంగలు ఎవరో ఆ భగవంతుడు చూసుకుంటాడు. లేని నీతి నిజాదిగా ధర్మంగా ఉంటాను. నేను ధర్మంగా గిన్ని గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేస్తాను. నా మీద నిందలు వేస్తాను కదా. ఈ ఆడది తిరగ ముందుకే ఏం నా మీద నిందలు వేసినోనికి ఆ శ్రీరాముని దగ్గర అయితే నాకు 100 మార్కులు పడతాయి.
మీరు ఎన్ని చేసినా నాకేం బాగాలేదు రూపాయి తింటోని కాదు, కానీ నన్ను బదనాం చేసినోడు నాకు చేసిన ఏడాది తిరిగే ముందుగా అట్లా ఏదో ఒకటి అవుతుంది, అది నా శాపంగా నేను భావిస్తాను. నేను ధర్మం అర్చన అంటారు అంటే అలా ఫ్యామిలీ పిల్లల పేరు మీద పొద్దున 5:30 6 గంటల రోజు పొద్దున డైలీ అర్చన చేస్తారు. మార్నింగ్ వచ్చిన సాములో సంతోషంగా అలా ఫ్యామిలీ పిల్లల పేరు అర్చన చేయమని చెప్పి నేను చెప్పాను. నేను కూడా నా ఇంట్లో నా ఫ్యామిలీ నా కొడుకు నా మాయి కూడా నేను 351 రూపాయలు నేను కూడా ఇచ్చాను. ఈ దీనికి భూతత్వంలో చూపెడతాను. ఇక్కడ సాములో ఆనందంగా సంతోషంగానే మా అర్చన మా ఫ్యామిలీ పిల్లల మీద అర్చన చేయండి, మా ఫ్యామిలీ పిల్లల మీద అర్చన చేయమని చెప్పి సాములతోటే అయ్యగారులే చెప్పారు. అంటే అలా సంతోషంగా అయ్యగారికే చెప్పారు. ఈ విషయంలో అయ్యగారే మాట్లాడి దేవాలయం ఇది గవర్నమెంట్లో పడ్డది. దేవాలయంకు గవర్నమెంట్ అయినా వచ్చారు, రిసిప్ట్ చెప్పారు. ఎవరు ఇస్తే 1 NP చీటింగ్ ఉంటుంది. మనకు అమౌంట్ ఇంత రిసిప్ట్ ఇచ్చుడుదని సార్ రిసిప్ట్ ఇస్తున్నాడు. ఒకసారి శనివారం సోమవారం నాడు శనివారం మంగళవారం వస్తున్నాడు. ఈ మిగతా 4 రోజులు అయ్యగారులు ఇద్దరు రిసిప్ట్లు చేయడం, మళ్ళీ బుక్ ఇచ్చుడుదని ఎవరికల్లా రిసిప్ట్ ఇవ్వబడను. దీనికి భూతాతన పెట్టినట్టు మోతిలాల్ గారు ఒక్కొక్క స్వామికి 350 రూపాయలు 300 రూపాయలు వసూలు చేస్తా అని చెప్పి పేపర్లల్లో టీవీలలో మమ్మల్ని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు.